రైట్ ఇదే విషయానికి సంబంధించి శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుండి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ ప్రవీణ్. ఎస్ వరలక్ష్మి, మనం చూసుకుంటే కనుక మొత్తంగా కూడా ఏదైతే కర్నూలు సంఘటన జరిగిన అప్పటి నుండి మొత్తంగా వరుసగా ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించని ఏవైతే ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయో వాటిపైన కొరడా గుల్పిస్తున్నారు. ఇప్పుడు మనం శంషాబాద్ ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాం, చూస్తున్నాం. మనం మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే ఆర్టీఏ అధికారులు మొత్తం తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏవైతే ఆ యొక్క పర్మిషన్స్ ఒక దగ్గర పర్మిషన్స్ ఉంటూ ఒక దగ్గర ఆల్టరేషన్కు సంబంధించినటువంటి మొత్తం టోల్గా కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఈ దాంట్లో ఉండేటటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఎంత మేర పాటిస్తున్నారంటూ కూడా చూస్తున్నారు. సేఫ్టీ ప్రికాషన్స్ అయినటువంటి అయితే అగ్నిమాపక నిరోధకాలైనటువంటి గ్యాస్ సిలిండర్లతో పాటు అయితే మరికొన్ని ఉండాలి. అయితే చూస్తూ ఉన్నాం మనం. అయితే ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దానిపైన ఉన్నటువంటి పత్రాలను మొత్తం టోల్గా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే సరైన నిబంధనలు పాటించని ఆ వెహికల్ పైన ఇప్పటికే 2 రోజుల నుండి ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమం లోపలనే అయితే మొత్తం టోల్గా చూసుకుంటే 100కు పైగా అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఇప్పటికే అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇటువైపు చూసుకుంటే కనుక మనం మొత్తం టోల్గా ఎక్కడ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి. ఆ యొక్క సంఘటనని దృష్టిలో ఉంచుకొని చూసుకుంటున్నాం మనం. ఎగ్జిట్ కానీ ఎక్కడ అయితే నిబంధనలకు విరుద్ధంగా ఉండేటటువంటి మొత్తం టోల్గా ఈ యొక్క ఆర్టీసీ మొత్తం టోల్గా కూడా ఏదైతే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయో ప్రైవేట్ ట్రావెల్స్ పైన కొరడా గుల్పిస్తున్నారు అధికారులు. చూసుకోవచ్చు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉండాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్తో పాటు ఇవన్నీ మోడిఫికేషన్స్ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి అయితే ఏది ఉందో ఇవన్నీ గిట ఆల్టరేషన్కు సంబంధించి చూసుకోవచ్చు. ఒక్కరు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇంత ఇబ్బందిగా ఉండడం వలన ఏదైనా ప్రమాదాలు జరిగితే కూడా మొత్తం టోల్గా చూసుకోవచ్చు మనం. అయితే ఎలా ఎక్కడ కూడా తప్పించుకోనికే వీలు కూడా లేనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే ఇక్కడ చూసుకోవచ్చు. డోర్ దగ్గర సేఫ్టీ ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఎగ్జిట్స్ కూడా ఉండాలి. డోర్ దగ్గర ఉన్నటువంటి ఇవి కూడా చూసుకోవచ్చు. అన్ని పత్రాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సేఫ్టీ కూడా చూసుకోవచ్చు మనం. సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నది అవి మొత్తంగా కూడా అయితే అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలు వాహనాలపైన కేసులు కూడా నమోదు చేశారు. మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక అయితే దీనికి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ కానీ ఇది ఆల్టరేషన్కు సంబంధించినటువంటి మొత్తం టోల్గా కూడా అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. 2 రోజుల నుండి కంటిన్యూగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈరోజు 3వ రోజు కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే మనతో పాటు మొత్తంగా వెహికల్ ఇన్స్పెక్టర్ కృషివేణి మేడం ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అయితే 2 రోజుల నుండి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఎన్ని వెహికల్స్ పైన కేసు చేశారు, ఎన్ని వెహికల్స్ సీజ్ చేశారు ఇప్పటిదాకా 3 రోజుల నుంచి చేస్తున్నామండి. ఈ రోజుతో కలిపి 3వ రోజు 15 వెహికల్స్ రాసాము. దాంట్లో 4 వెహికల్స్ సీజ్ చేసాము మేము. అంటే ఎలాంటి నిబంధనలు చూస్తున్నారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తున్నాము. దాని తర్వాత అదేంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్రాపర్గా ఉందా లేదా, ఉంటే అది డోర్ ఓపెన్ చేయడానికి వస్తుందా లేదా, ఫైర్ కిట్ ఉందా, ఫైర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయా, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా లేదా, ఫైర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయా లేదా, ప్రతిదీ కూడా ఏది వదలకుండా అండ్ ఎక్స్ట్రా లైట్స్ ఉన్నాయా లేదా అండ్ వైపర్స్ అవన్నీ వర్క్ చేస్తున్నాయా లేదా, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసి అవి ఏదైతే లేవో వాటి మీద కేసెస్ రాస్తున్నాం మేము. ఈ ఆల్టరేషన్కు సంబంధించి ఏ విధంగా చేస్తున్నాం? ఆల్టరేషన్ కూడా ఉంటున్న నేపథ్యంలో ఏ విధంగా వాటిపైన దృష్టి? సీట్స్ ఆల్టరేషన్ ఉన్న వాటికి కేసు రాసి వాటిని సీజ్ చేసేస్తున్నాము. ఆల్టరేషన్ ఆఫ్ సీట్స్ ఉండకూడదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేయకుండా కూడా అక్కడ కూడా ఆల్టరేషన్ చేసేసి సీట్ వేసేస్తున్నారు. అలాంటి వాటిలన్నిటికీ కూడా మేము రాసేసి మేము వాటిలన్నింటినీ సీజ్ చేస్తున్నాం. అంటే మీరు తనిఖీలు చేసిన దాంట్లో ఇప్పటి వరకు మెయిన్గా చూసినటువంటి లోపాలేమి? ఇప్పటిదాకా మేము చూసిన దాంట్లో అయితే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కిట్ ప్రాపర్ మెయింటైన్ చేయట్లేదు, ఫైర్ ఎక్స్టెన్షన్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర సీట్లు వేయడము అవి పెడుతున్నారు. సో వాటి మీద అయితే మేము ఖచ్చితంగా ఏది కూడా వదలట్లేదు. చిన్నదైనా సరే మేము కేసు రాసేస్తున్నాం వాటికి. అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉండి మన తెలంగాణలో చూసుకుంటే కనుక స్లీపర్ క్లాస్కు పర్మిషన్ లేదు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉండి వేరే దగ్గర మొత్తంగా ఈ ఆల్టరేషన్ చేస్తున్నారు అంటున్నారు. వాటిపైన ఏమైనా దృష్టి పెడుతున్నారు? అవి కూడా మేము చూస్తామండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి వేరే దగ్గర ఆల్టరేషన్ చేసుకుని వస్తే కనుక అదైతే కాదు, దాని మీద కూడా కేసెస్ రాస్తాం. అట్లా ఉంటే కూడా దాని మీద కేసెస్ రాస్తాం. ఎందుకంటే
హోమ్ టౌన్లో ఏదైనా ఉన్నా హోమ్ టౌన్లోనే ఆల్టరేషన్ ఏదైనా ఆర్టీఓకి వాళ్ళకి లెటర్ ఇచ్చి చేసి చేయాలి. అలా కాకుండా వేరే స్టేట్లో చేసుకుని వస్తే కనుక దాని మీద ఖచ్చితంగా అయితే యాక్షన్ తీసుకుంటాం. ఈ హ్యామర్స్ కానీ అత్యవసర పరిస్థితుల్లో ఈ హ్యామర్స్ అవి ఎట్లా అవన్నీ ఉంటున్నాయని చూస్తున్నారు? మ్యాక్సిమమ్ ప్రతి విండోకి హ్యామర్స్ అన్ని పెట్టి ఉంటున్నాయి. ఒకవేళ అవి కూడా లేకపోతే వాటి మీద కూడా మేము కేసెస్ రాస్తున్నాం. ఎందుకంటే ఫర్ ఎమర్జెన్సీ పర్పస్ అది ఇంపార్టెంట్ కాబట్టి, సేఫ్టీ పర్పస్ అది ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద కూడా కేసెస్ రాస్తున్నాం. అయితే ఒక దగ్గర ఎన్ని సిలిండర్స్ ఉండాలి మరి? ఎమర్జెన్సీ ఫైర్ సేఫ్టీ కొరకు ఎన్ని సిలిండర్స్ ఉండాలి? యాక్చువల్గా ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి, ఇంకొకటి 3 పెడుతున్నారు. మొత్తము 3 కూడా దాని ఫుల్ ఉందా లేదా, ఫైర్ ఎక్స్టెన్షన్ ఫుల్ ఉందా లేదా అన్నది చెక్ చేస్తున్నాము, డేట్ చెక్ చేస్తున్నాము. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అన్ని విండోకి పెడుతున్నారు. ఇప్పుడు అన్ని విండోకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అండ్ ఒక డోర్ వస్తుంది. సో అన్నిటి దగ్గర అన్నీ ఉన్నాయి. వీటితో పాటు డ్రైవర్ లైసెన్స్ అవన్నీ పత్రాలు అవన్నీ పర్మిట్ అవన్నీ చెక్ చేస్తారు? అవి కూడా కంపల్సరీ అవి కూడా చేస్తాము. అవి వాళ్ళు ట్యాక్స్ కట్టారా లేదా అదొకటి, పర్మిట్ ఉందా లేదా, డ్రైవర్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఫిట్నెస్ ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాము. చివరిగా మేడం, ఇది ఏది కర్నూలు సంఘటన జరిగి చేస్తున్నారా లేకపోతే యథావిధిగా రోజువారీగా చేస్తున్నారా? ఇది యాక్చువల్గా ఎప్పుడూ చేస్తూనే ఉన్నాము. సో అంత బయటకు ఫోకస్ కాలేదు. ఇప్పుడు కర్నూలు మ్యాటర్ వల్ల ఫోకస్ అయింది. కానీ ఈ చెకింగ్ మటుకు ఎప్పుడు ఇట్లానే ఉంటుంది, ఇట్లానే చేస్తూ ఉంటాము. ఈ 3 డేస్లో ఎన్ని కేసెస్ అయినాయి? ఈ 3 డేస్లో 15 కేసెస్ అంటే టీమ్స్ ప్రకారం వేశారు. మా టీం మటుకు 15 కేసెస్ రాశాం. ఎన్ని బస్సులు సీజ్ చేశారు? 4 బస్సులు సీజ్ చేశాం. ఎస్, ఇది అయితే ఈ యొక్క 3 రోజులలో మొత్తం టోటల్గా కూడా 15 కేసులు నమోదు చేశాము మొత్తం టోటల్గా కూడా అని చెప్తున్నారు. చూసుకోవచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ పైన మొత్తం టోటల్గా కూడా కొరడా గుల్పిస్తున్నారు. ఎలాంటి ఆల్టరేషన్స్ లేకుండా మొత్తం టోటల్గా కూడా ఈ దాంట్లో ఉన్నటువంటి ఆయన సరియైన పత్రాలను కూడా చూస్తున్నారు. ఈ దానికి సంబంధించి ఫైర్ సేఫ్టీ ఉండేటట్టుగా కూడా చూసుకుంటున్నారు. చూసుకోవచ్చు, మనం ఒక విధంగా చూసుకోవచ్చు ఎక్కడ కూడా అయితే నిబంధనల ప్రకారం మొత్తం టోల్గా చూసుకుంటే కనుక నిబంధనల ప్రకారం ఇక్కడ 3 అయితే మొత్తం టోల్గా కూడా 3 ఇవి ఉండాలి, సిలిండర్స్ ఉండాలి. అయితే డ్రైవర్ దగ్గర కూడా ఒక సిలిండర్తో పాటు మొత్తం టోల్గా కూడా డ్రైవర్ దగ్గర ఒక సిలిండర్తో పాటు ఇక్కడ డోర్ దగ్గర కూడా ఒక సిలిండర్ ఉండాలి. కానీ ఇక్కడ ఏది కూడా లేదు. హ్యామర్స్ ఎక్కడ ఉన్నాయి? హ్యామర్స్ ఉన్నాయి. హ్యామర్స్ కూడా మనం చూసుకుంటున్నాం. ప్రతి సీట్ దగ్గర ఒక హ్యామర్ ఉండాలి. బ్రదర్, హ్యామర్ ఉందా ఇక్కడ? ఉందా? ఎక్కడ ఉంది? ఇక్కడ ప్రతి సీట్ దగ్గర ఉండాలి కదా. అదే సెంటర్ నుంచి 8 నుంచి ఉంటుంది. ఇక్కడ ఉంది కదా. ఎక్కడ ఉంది? ఇక్కడ నుంచి షురు. ఎస్, చూస్తున్నాం మనం. హ్యామర్ ఇది ఓపెన్ చేసి హ్యామర్ ఉంటుందా? ఇది కాదు, ఇది హ్యామర్. ఓకే ఓకే అంతే. ఓకే, ఎస్, హ్యామర్స్ అయితే ప్రతి సీట్ దగ్గర పెట్టారు. చూసుకోవచ్చు మనం. ఇది హ్యామర్. అయితే ఏదన్నా ప్రమాదం జరిగితే ఈ హ్యామర్తోని అత్యవసర ద్వారాన్ని మొత్తం టోల్గా అయ్యచ్చు అంటూ కూడా చెప్తున్నారు. అయితే హ్యామర్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మనం. అయితే బ్రదర్ చెప్పండి, హ్యామర్స్ ఉన్నాయా? హ్యామర్స్ ఉన్నాయి. ఓకే, ఫైర్ సేఫ్టీ అవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. ఎస్, చూస్తున్నాం మనం. ఎగ్జిట్ డోర్ అది ఎన్ని ఉన్నాయి? ఎగ్జిట్ డోర్లు ఎన్ని ఉన్నాయి? ఎగ్జిట్ డోర్లు ఎన్ని ఉన్నాయి? 2, ఇది ఒకటి ఉంది, ఫ్రంట్ ఒకటి ఉంది. అయితే చూసుకోవచ్చు మనం. ఇది ఎంత టోటల్గా కూడా ఇది మోడిఫికేషన్. అయితే మన తెలంగాణలో ఇలాంటి మోడిఫికేషన్కు ప్లేస్ లేదు. అయితే చూడొచ్చు, నేను నడవడానికే రావట్లేదు. ఒకవేళ ప్రమాదాలు జరిగితే చూసుకోవచ్చు ఎంత డేంజర్గా ఉంది. మనం చూస్తున్నాం తెలంగాణలో ఇలాంటి ఏదైతే ఆల్టరేషన్ ఉందో ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ఇవన్నీ ఆల్టరేషన్. ఈ కర్టన్స్ ఉన్నాయి, ఈ కర్టన్స్ కూడా అయితే తెలంగాణలో ఎలాంటి పర్మిషన్స్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కర్టన్స్ కానీ ఇలాంటి చూసుకోవచ్చు మనము. ఒక్కరికి నడవడానికి రావట్లేదు. ప్రమాదాలు జరిగితే మాత్రం ఖచ్చితంగా దీన్ని నివారించవలసిన అవసరం ఉంటుందని అధికారులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు. మనం చూసుకుంటే కనుక మొత్తం కూడా అయితే ఇలాంటి ఆల్టరేషన్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అవి ఇతర రాష్ట్రాల్లో వెళ్ళేసి ఈ విధంగా ఆల్టరేషన్ చేస్తున్నారు. ఆల్టరేషన్ చేసేసి ఈ బస్సులను ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు. కాబట్టి వీటిపైన ప్రత్యేకంగా ఈ యొక్క ఆర్టీఏ అధికారులు మొత్తం కూడా ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది. వీటిపైన
ఆర్టీఏ అధికారులు కొరడా గుల్పిస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం. ప్రతి బస్సును క్షుణ్ణంగా పరిశీలించిన మేము అయితే ఎలాంటి నిబంధనలను పాటిస్తున్నాయని కూడా చూస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే 3 రోజుల నుండి కంటిన్యూగా కొనసాగుతుంది. అయితే ఏదైతే కర్నూలు సంఘటన జరిగిన తర్వాత అధికారుల తనిఖీలు ఇంకా అయితే వేగవంతం చేశారు. మొత్తం టోల్గా అయితే సేఫ్టీకి సంబంధించి అయితే ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నారు. చూడొచ్చు మనం ఇప్పటికే పలు బస్సులలో కేసులు కూడా నమోదు చేశారు, చూసుకోవచ్చు. అయితే ఎలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఏవి వచ్చినా కూడా అయితే ఆ విధంగా మొత్తం టోల్గా చూసుకోవచ్చు. అయితే ఈ విధంగా ఆపేసి దాంట్లో ఉన్నటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా అన్ని పరిశీలిస్తున్నారు, చూసుకోవచ్చు. మన ముందరనే వెహికల్ని కూడా అయితే చెక్ చేయబోతున్నారు. మన ముందరనే చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం టోల్గా చూసుకుంటే వెహికల్ ఇన్స్పెక్టర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో ఈ వెహికల్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుండి కూడా భారీ ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అయితే వందల సంఖ్యలో మొత్తం టోల్గా కూడా వందల సంఖ్యలో వెహికల్స్ ఇప్పటికే చెక్ చేశారు. ఇది మొత్తం నిరంతరంగా కొనసాగుతుంది, స్పెషల్ డ్రైవ్గా కొనసాగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. అన్ని నిబంధనలు పాటించని వాటిపైన ఇప్పటికే కేసులు నమోదు చేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. మంత్రి అడ్లూరి